కేజీ 20 కేజీ 20 కేజీ 20 మన భారతదేశంలో జరిగే సంతలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి. ఎందుకంటే సంతలు అనగానే మనకు కావలసిన నిత్యావసర వస్తువులు దొరికే ప్రదేశం అని అర్థం అండి. అలాంటి సంతలు 3 రకాలుగా జరుగుతుంటాయండి. 1 గిరిజన సంత, 2 పట్టణ సంత, 3 గ్రామీణ సంత అండి. ఈ సంతల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. అలాంటి తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం వచ్చిందంటే ఒక ప్రత్యేకమైన సంత కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. అదేనండి మామిడిపల్లి సంత అండి. ఎందుకంటే మామిడిపల్లి అంటే తెలుగు వారికే కాదండి, దేశంలోనే అందరికీ ఒక మమకారం అండి. అలాంటి మామిడిపళ్ళు కావాల్సిన వాళ్ళందరికీ ఒక అందమైన సంత ఉందండి. ఈ సంతలో 30 రకాల మామిడిపళ్ళు అమ్ముతూ ఉంటారండి. అది కూడా హోల్సేల్ రేట్లో వేలం పాటల ద్వారా అమ్ముతూ ఉంటారండి. ఈ సంత ఎలా జరుగుతుంది, ఇది ఎక్కడుంది అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు మామిడిపల్లి సంత ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దామండి. హాయ్ అండి, నేను మీ వైవిఎస్ వ్లాగ్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి కడియం మండలంలోనే ఉన్నామండి. ఇక్కడ వేసవి కాలం వచ్చిందంటే ప్రతి సంవత్సరం ఇక్కడ మామిడిపళ్ళ సంత అనేది జరుగుతుందండి. ఈ మామిడిపళ్ళు అనేది హోల్సేల్ రేట్లో అమ్ముతూ ఉంటారండి. ఇది కూడా వేలం పాటలో మనకు నచ్చిన పళ్ళని కొనుక్కొని పట్టుకెళ్తూ ఉంటామండి. అది ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. 100 400 కొబ్బరి పచ్చిగా అమ్ముతున్నారు 100 రూపాయలు. పచ్చిగా ముక్కేస్తే 100 ఇది మొత్తం పడిపోయింది. ఇక్కడ రాబో 400 4 10 4 20 4 20 4 30 4 40 4 40 4 50 4 60 4 70 4 80 4 90 500 500 500 500 500 500 500 వేసుకో. కేజీ లెక్కన ఎడతావా 100 లెక్కన ఎడతావా? అంటే కేజీ లెక్కన తీసుకునేది 3 ట్రేలు కేజీ 20 రూపాయలు 10 రూపాయలు 25 రూపాయలు 25 రూపాయలు 5 25 ఒరే పనికట్ట కాలు దేవుడా కాలు దేవుడు రే అబ్బాయి అంత 20 20 కదా 25 25 25 26 26 27 27 27 27 27 రాసుకో అనుకుంటా కాదు నంబర్ కాదు అదే 29 30 అది 3 ట్రేలు తీసుకోవాలండి. ఓకే 30 రూపాయలు ఎక్కడ రాసుకోండి. ఏం పేరండి మీ పేరు? కుమార్. ఆ కుమార్ అడ్వాన్స్ తీసుకోండి. అడ్వాన్స్ తీసుకోండి. కేజీ 20 రూపాయలు 25 రూపాయలు 26 రూపాయలు 20 రూపాయలు 25 రూపాయలు 30 30 32 32 33 34 ఇక్కడ 34 35 36 36 కేజీ లెక్కన 37 రూపాయలు 37 రూపాయలు 37 రూపాయలు 37 రూపాయలు 37 రూపాయలు 37 రూపాయలు పల్లె రాసుకో. నూట యాభై 160 70 160 90 200 210 210 2 ట్రేలు 2 ట్రేలు 2 20 30 40 2 50 2 50 రాసుకో.
టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంబరం సెవెంటాక అబ్బా చూడండి ఎదిరిపోతుంది ముద్రగారు కానీ కేజీలాగా ఎడుతాను తీసుకోండి. కేజీ 20 రూపాయలు ఎడతాడు. మరో చక్కెర 21 రూపాయలు, 22 రూపాయలు, 23 రూపాయలు, 24 రూపాయలు, 25 రూపాయలు, 26 రూపాయలు, 27 రూపాయలు, 27 రూపాయలు, క్వాలిటీ 28, 29, 30 రూపాయలు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మామిడి పళ్ళని కొనుక్కొని వచ్చిన తర్వాత ఆ మామిడి పళ్ళని ఇలా ట్రేలో గానీ ప్లేట్లలో గానీ పట్టుకెళ్తూ ఉంటారండి. ఈ పట్టుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి బుట్టలో అమర్చుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ మామిడి పళ్ళతో పాటు పచ్చి మామిడికాయలు కూడా దొరుకుతున్నాయండి. ఇక్కడ చూడండి, ఇది ఒక అందమైన సంత అండి. ఈ సంతలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు జరిగేటువంటి ఒక అందమైన సంత అండి. ఇక్కడ మామిడి పళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఇక్కడ మామిడి పళ్ళకే కాకుండా ఇక్కడ నుంచి వివిధ రాష్ట్రాలకు కూడా ఈ మామిడి పళ్ళని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ జరిగేటువంటి సంత ఒక ప్రత్యేకమైన సంత అండి. అదేనండి మామిడిపల్లి సంత. ఎవరండి? మాది కొత్త అండి. ఎంతకాలం చేస్తున్నారండి? మేమైతే మాకు వచ్చి 20 సంవత్సరాల బట్టి చేస్తున్నాం అండి. మాకు 20 సంవత్సరాల వయసు, 20 సంవత్సరాల బట్టి చేస్తున్నాం అండి. మామిడికాయలు ఈ సంవత్సరం కొంచెం డౌన్ గా ఉందండి. మామిడికాయలు మాకు పెట్టుబడులు ఎక్కువైపోయినాయండి. తర్వాత వచ్చి మందు కొట్లు ఇవన్నీ కూడా ఒక 6-8 సార్లు మందు కొట్టడం. ఏమో రేట్ లేదు, వీటికేమో రేట్ లేదు. 20,000, 30,000, 40,000 మందు కొట్టు మాకు ఖరీదు. పెద్ద ఇంకొక 50,000, 60,000, 70,000. ఇక్కడ చేనేమో కొలిగోళ్ళు. అదేండి. మీరు ఎక్కువ ఏం తెచ్చారండి ఇవాళ బంగినపిల్లి, రసాల, పందరు కలిసి 3 రకాలు తెచ్చాం. 3 రకాలు తెచ్చాం. రసాలు ఉంటాయి. రేట్లు అయితే తక్కువగా ఉన్నాయి. కొత్తపల్లి కొబ్బరి కూడా తెచ్చారండి? కొత్తపల్లి కొబ్బరి కూడా తెచ్చాం. అన్ని రకాలు తెస్తామండి. మేము రోజు డైలీగా మార్కెట్ కి వస్తాం. ఏ రోజు కూడా మానం. మొత్తం సీజన్ అంతా కూడా మార్కెట్ కి వస్తాం. మాకు మా మాయ అన్ని అమ్మిపెట్టేది అన్ని చేసేది కూడా మా మాయ అమ్ముతాడు అన్ని. మా సరుకు అంతా కూడా రైతులకి చుట్టుపక్కల మొత్తం 8 ఊర్లు 100 ఊర్ల నుంచి మా మాయ అమ్ముతాడు సరుకు అంతా కూడా. మార్కెట్ ఎలా ఉందండి ప్రస్తుతానికి? మార్కెట్ అయితే బాగాలేదండి, డౌన్ లో ఉందండి. డౌన్ గా ఉందండి. బాగా డౌన్ గా ఉంది. ఎంత అంటే 2,000 వెళ్ళేది వెళ్తుంది, 500 కూడా వెళ్తుంది. లేకపోతే పోయిన సంవత్సరం అయితే 5,000 వెళ్ళేది. 5,000 వెళ్ళేది, ఈ సంవత్సరం 500 కూడా వెళ్తుంది. ఎన్ని రకాలు ఉంటాయి మనకి మామిడి? ఎన్ని రకాలు ఉంటాయి? ఒక 15 రకాలు ఉంటాయి. పండు
పేరేంటన్నా? నా పేరు గడ్డబుజ్జి, మాది కడియం. ఇక్కడ ఇంచుమించు మా నాన్నగారు 1975 నుంచి కూడా ఈ వ్యాపారం మా నాన్నగారు చేస్తున్నారు. మా నాన్నగారి నుంచి మా అన్నయ్య గారు నుంచి నేను ఈ వ్యాపారం చేస్తున్నాం. అది కమిషన్ వ్యాపారం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఈ రైతులందరూ కూడా ఇక్కడ తెచ్చి ఇక్కడ దీని బట్టి ఇక్కడ మీరు పాటిస్తున్నారు, అమ్ముకుని వెళ్తారు. విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కొత్త గొప్ప కొంచెం బాగుండేది, ఏదో సరిపడగా. ఈ సంవత్సరం పొత్తుగానే చాలా రేట్లు మొత్తం కింద స్థాయిలో ఉన్నాయి. అది రైతు కాదా, ఇంచుమించు రైతు ఎప్పుడు కొంటున్నారు, ఆకు మీద చెట్లు కొంటాడు. ఇది రైతులు పెద్ద పెద్ద రైతుల దగ్గర ఆకు మీద పూత కట్ట రాకుండా సమయంలో కొంటాడు. అది మందులు కొట్టి పూత రప్పించి మళ్ళీ కాయించిన తర్వాత పచ్చికాయ అంతా కొత్త గొప్ప పచ్చలు కమ్మి దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మొగ్గేసి ఇక్కడ తెస్తారు. ఎంత అలా పాటలు పడుతున్న రైతుకి అయితే ప్రస్తుతానికి అయితే లేదు, అసలు ఏమీ లేదు. అంటే కిట్టదు అనమాట. సపోజ్ ఈ రైతు 10 లక్షలు కొన్నాడు, కనీసం 5 లక్షలు రావడం కష్టం. అంటే లాభం రాకపోయి మళ్ళీ లాస్ వచ్చింది. ఎట్లయితే డైలీ దీనికి అయితే పోయిన సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ అయితే ఇంచుమించు 100, 2,000, 500, 3,000 ఇది 100, 1,500 అలా వెళ్తుంది. డౌన్ బాగా డౌన్. ఎన్ని రకాలు ఉంటాయండి మనకి? మామిడిపడి రకాలు దగ్గరగా ఒక 25 రకాలు ఉంటాయండి. సోన్ రకాన్ని, కొత్తపల్లి కొబ్బరి అని, పందరగలితని, పాపరగవ, దేశపల్లి, తర్వాత బంగినపల్లి, సిరికి రసాలు, పెద్ద రసాలు, ఇలాగా చాలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి. మనకు ముఖ్యంగా తెలిసి మనందరికీ ఎక్కువ తెలిసి సిరికి రసాలు, బంగినపల్లి, పందరగలుతాయి. అవి కాకుండా కొండూరు మోడల్ ఉండదు. ఇంకా దాని టేస్ట్ కొట్టింది ఏదో ఉండదు. తర్వాత ఇంకోటి మా దగ్గర నుంచి కొనుక్కుని వీళ్ళందరూ పట్టుకెళ్తారు కదా, వాళ్ళు కూడా పెద్ద ఏం లేదు. ఏంటంటే ఈ ఎండల వల్ల కొంతమంది ఇబ్బంది, తర్వాత కొంతమంది షుగర్లు వచ్చాయి, పవర్ కూడా తినబడి తగ్గించారు. దాని దగ్గర మా దగ్గర ఇప్పుడు కొనుక్కుని వెళ్తున్నారు. వాళ్ళు కొనుక్కుని వెళ్ళి వాళ్ళ పెద్ద ఎక్కువ ఉందండి, అది లేదు. ఏదో ఇక్కడికి వచ్చిందా మా దగ్గర కొన్నదానికి రూపాయి అమ్మేస్తున్నారు తప్పించి గొప్పలో ఏదో దశకలు వచ్చే సమయం కాదు. ఇప్పుడు మనకి ఎన్ని ఊర్ల నుంచి వస్తాయండి? చుట్టుపక్కల నుంచి దగ్గర ఒక 7-8 మండలాల నుంచి వస్తాయండి. ఒక 100 ఊరు సుమారు వస్తాయి. వీళ్ళందరూ ఈయనేమో మల్లంపూడి, ఈయన కొత్తపూడి, ఈయనేమో పాలు, అలాగే ఆయనేమో ఎవరైంది రాజారాం. ఇలాగే ఇంచుమించు చాలా గ్రామాల నుంచి వస్తాయి. కష్టమైతే రైతు కష్టం చాలా ఉంది, కానీ కష్టం తగ్గ ఫలితం అయితే రావట్లేదు. అది కష్టం దగ్గర ఇది చాలా గ్రామం నుంచి వస్తాయి. పచ్చికాయ పచ్చలకి అది పచ్చికాయ కూడా పెద్ద రేట్ లేదు. నీటి పచ్చికాయ కొత్తపల్లి కొబ్బరి 105 అమ్మింది. ఇదే కొత్తపల్లి కొబ్బరి ఈ సంవత్సరం 500 నుంచి 1000 రూపాయల వరకు ఉంది. క్వాలిటీని పెట్టి ఉండదు, అంటే పెద్ద రేట్ కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, కొత్తపల్లి కొబ్బరి నీడు 5,000 అమ్మిందని చెప్పి ఒక 1000 రూపాయలు చెట్టు 10,000 కొంటున్నారు. ఇప్పుడు ఎంత వచ్చింది, 1000 వస్తుంది. అలాగా రైతు సాధికార బాధ అంటే చాలా ఉన్నాయి, చెప్పుకుని పోతే చాలా ఉంటాయి. చెప్పడం కాదు కానీ చెప్పండి. మార్కెట్ మార్నింగ్ 5 స్టార్ట్ అవుతాయి, 9:30 వరకు ఉంటుంది, 9-9:30 వరకు ఉంటుంది. మనకి హోల్సేల్ గా ఈ రోజు బంగినపల్లి రేట్ ఎలా ఉందండి? హోల్సేల్ కి బంగినపల్లి ఏంటంటే కేజీ వచ్చి మనకు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ రేట్ అయితే 30 రూపాయలు. ఇంకా కొద్ది క్వాలిటీ 35, లేదా బాగా లీస్ట్ క్వాలిటీ అయితే 15 రూపాయలు. రసాలు కూడా ఇంచుమించు అదే రేట్లు ఉన్నాయి. రసాలు కూడా ఇంచుమించు కేజీ 15 రూపాయలు కానీ 35. ఇప్పుడు చూసారా ఒకటి అయితే 50 రూపాయలు కూడా వెళ్ళింది. మీరు అప్పుడు చూసుకుంటారు 50 రూపాయలు వరకు వెళ్ళింది. అలాగే క్వాలిటీ దగ్గర రేట్ అనుకో, కానీ ప్రస్తుతానికి అయితే రైతుకి అయితే వచ్చారు గిట్టుబడి రేట్ కాదు. గంగమల్ల చూసానబ్బా, బంగినపల్లి మాడుకుంటారు. 100, 500, 500, 550, 600, 650, 650, 700, 750, 800, 850, 1000, 1050, 1100, 1100, 1200, 1300, 1400, 1500, 1500 ఎంత 1500, 1500, 1500, 1550, 1550, 1600, 1600, 1650, 1700, 1700 అయినా 2000, 2000, 2000, 2000, 2000, 2000, 2000 రూపాయలు, 2000 రూపాయలు, 2000 రూపాయలు కురుపుడు రాసుకోండి.
రూపాయలు నానే తీసుకొచ్చి కాయలు తాపుకుంటాను 25 రూపాయలు 25 రూపాయలు 25 రూపాయలు 25 రూపాయలు 25 రూపాయలు 25 రూపాయలు 25 ఆలోచించే అసలు 25 ఇక్కడ చూస్తున్నారు కదండి, మామిడిపళ్ళ మార్కెట్ లో తమకు నచ్చినటువంటి మామిడిపళ్ళని కొనుక్కుని దాన్ని ట్రైల్లో పట్టుకెళ్తూ ఉంటారండి. ఇలా పట్టుకెళ్ళిన ప్రతి పండుని మార్కెట్ లో పట్టుకెళ్ళి అమ్ముతూ ఉంటారండి. ఈ సంవత్సరం మామిడిపళ్ళు ఎక్కువ కాసినప్పటికీ కూడా మార్కెట్ లో ధర అనేది తక్కువగా ఉందండి. ఈ మామిడిపళ్ళలో చాలా రకాలు ఉన్నాయండి. పండూరు మామిడి దగ్గర నుంచి కొత్త వెలుగు దాకా అన్ని అందమైన మామిడి పళ్ళు అండి. అలాగే పచ్చికాయలు కూడా అమ్ముతున్నారండి. ఎందుకంటే కొంతమంది ఆవకాయ పెట్టుకోవడానికి కూడా పట్టుకెళ్ళే కాయలు కూడా ఉన్నాయండి. అలాగే కొన్ని కాయలు కూరకు కూడా పట్టుకెళ్ళే కాయలు ఉన్నాయండి. ఇలాంటి రకరకాల మోడల్లో అంటే 30 రకాల మోడల్ సంబంధించిన పళ్ళని పట్టుకెళ్తున్నారండి. ఇవి మన నేటి తరానికి కావాల్సినటువంటి మామిడి పళ్ళు సంత అనేది ఏదైనా ఉందంటే మన కడియం మండలంలో జరిగేటువంటి ఒక అందమైన సంత అండి. ఈ సంత వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరూ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక అందమైన వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.